నెల ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టి లైంగికంగా దాడి చేసి అమ్మాయి ఎక్కడ బయట చెప్తుందేమో అని ఒక బిల్డింగ్ పై నుంచి తోసేసిన ఘటన ఇది. సో ఈ ఘటనలో మా మీద వస్తున్న అండ్ మాతో పాటు ఇంకా చాలా మంది అందరి మీద, శ్రీనివాస్ గారి మీద అండ్ తులసి చంద్ గారి మీద, ఇంకా చాలా మంది ఫోటోలు, పృథ్వీరాజ్ గారి మీద, పాశం యాదవ్ గారి మీద, ఇన్నయ్య గారి మీద, వీళ్ళందరి ఫోటోలు పెట్టి ఇట్లా ఒక సింబల్ పెట్టి, ఇప్పుడు చాట్ జీపీటీలో ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా, జస్ట్ ఇట్లా ఒక ఫోటో ఇచ్చి టెక్స్ట్ ఇస్తే ఫ్లైర్ వచ్చేస్తుంది, గ్రాఫిక్ ప్లేట్ వచ్చేస్తుంది. సో చాలా ఈజీగా తయారు చేసి పెట్టేస్తున్నారు. సో ఏమని అంటే వీళ్ళు పరామర్శించలేదు, లేకపోతే వీళ్ళు వార్తలు రాయలేదు, వీళ్ళు ఏం చూడరు అనమాట. అసలు మన తొలి వెలుగు ఛానల్ కానీ, కాలోజీ కానీ, ఇంకా మిగతా ఛానల్స్ అన్నీ, నా ముందున్న అన్ని ఛానల్స్ అన్ని నిమ్స్ హాస్పిటల్ లోపలికి వెళ్ళి ఆ బాలిక యొక్క ఫాదర్ తోని, పేరెంట్స్ తోని మాట్లాడి, అక్కడికి వచ్చిన గెస్ట్లందరితో మాట్లాడించి ఈ విషయాన్ని బయటకు చెప్పినారు. నేను స్వయంగానైతే ఈ ఘటన జరిగిన తర్వాత తెల్లారి మార్నింగ్ న్యూస్లో, పేపర్లో వచ్చింది. ఫస్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడుతున్న సోకాల్డ్ వీళ్ళు ఉన్నారో, అంటే మీరు మాట్లాడలేదని మాట్లాడుతున్నారు, మీరు ఇంకా అప్పటికి నిద్ర కూడా లేవకపోయి ఉంటారు. ఎందుకంటే మీరు వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య చిచ్చు పెట్టే పనిలో ఉంటారు కదా, సాయంత్రాలు రాత్రులు అంతా. సో మీరు ఇంకా పొద్దుగాల లేవకపోయి ఉంటారు నేను మాట్లాడినప్పుడు. సో ఆ విషయాన్ని సమాజానికి తెలియజేయడంలో నేను కూడా ఒక పాత్ర పోషించిన. మేము థంబ్నెయిల్ కూడా గౌస్ పాషాగాడు వీడు అని థంబ్నెయిల్ పెట్టి మరి ఆ వార్తని ప్రజెంట్ చేసినాం మేము. సో ఎక్కడ ఈ విషయంలో మేము ఇది చేయలేదు. అయితే ఇక్కడ అందరు అనేది ఏంటంటే, బండి భగీరథ్ కేసులు అట్లెట్లా, గౌస్ పాషా కేసులు ఇట్లెట్లా అంటున్నారు. ఇప్పుడు ఆ రెండు కేసులను మనం ఒకసారి కంపేర్ చేసుకోవాలి. అక్కడేమో ఎవరైతే నిందితుడు అని చెప్పబడుతున్నారో ఆ వ్యక్తి కనబడలేదు, అబ్స్కాండ్లో ఉన్నాడు, దొరకలేదు. సో అందులో హై ప్రొఫైల్ కేసు అది, దాంట్లో రకరకాల పొలిటికల్ యాంగిల్స్, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి అందులో. సో అక్కడ దొరకలేదు కాబట్టి ఆ వార్త ఎక్కువ రోజులు నడిచింది. దొరికిన తర్వాత ఆయన అరెస్ట్ అయిన తర్వాత దాని తర్వాత పెద్దగా మీడియాలో చర్చ ఉన్నదా? లేదు కదా. ఇప్పుడు గౌస్ పాషా కేసు కూడా మీరు గమనిస్తే, ఎప్పుడైతే దాడి జరిగిందో విషయం బయటకు వచ్చిందో, అంటే అమ్మాయి స్పృహలోకి వచ్చిన తర్వాత అమ్మాయి విషయం బయటికి చెప్పిందో, ఇమీడియట్ గా పోలీసులు కూడా వాడిని అరెస్ట్ చేసినారు, పోక్సో యాక్ట్ పెట్టినారు, అండ్ చంపేయడానికి ప్రయత్నం చేసింది కాబట్టి హత్యాయత్నం కేసు పెట్టి లోపల పడేసినారు. దాని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అనే కోణాన్ని కనుక మనం ఒకవేళ ఉంటే విషయం ముందుకెళ్తుంది. వాడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఇంకా అరెస్ట్ అయ్యి జైలు ఉన్న తర్వాత ఈ కేసు నా కేసుని ఎట్లా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా కూడా అమ్మాయి హాస్పిటల్లో ఉంది కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి బాధ్యతతో మేము మా మీడియాలో జర్నలిస్ట్గా మీడియా బాధ్యతను మీడియా నిర్వర్తించింది. మీరందరూ అదే పని చేసినారు. వీళ్ళకి ఏంటంటే సింపుల్గా అమ్మ ఒకటి రాసేసి వేసేస్తే దీని మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది. వీళ్ళంతా ఒక బ్యాచ్, వీళ్ళంతా హిందూ వ్యతిరేకులు, వీళ్ళంతా ఓన్లీ హిందువులు దాడి చేసినప్పుడే మాట్లాడతారు, ముస్లింలు దాడి చేసినప్పుడు, ఇంకో వర్గం ఇంకో మతం వాళ్ళు దాడి చేసినప్పుడు మాట్లాడారు అనేది ఒకటి తీసుకెళ్ళాలి కదా. అప్పుడు జనాల్లోకి తీసుకెళ్తే ఓహో వీళ్ళంతా హిందూ వ్యతిరేకులా, వీళ్ళు మనోళ్ళు కాదా అని జనం అనుకోవాలి. కానీ కామన్ ఇప్పుడు మీరు ఆ ఫ్లైర్ రిలీజ్ చేయగానే జనరల్గా జనాలు ఛానల్ పేరు టైప్ చేస్తారు, మన తొలి వెలుగు అని టైప్ చేయగానే వీడియోలు వస్తాయి. ఆ వీడియోస్లోకి వెళ్తే అసలు వీళ్ళు ఎన్ని వీడియోలు చేసినా కనబడదా? మీకు కనబడకపోయి ఉండొచ్చు, ఎందుకంటే మీదంతా ఒక లేయర్ ఆవరించి ఉంటుంది కాబట్టి మీకు కనబడకపోవచ్చు. సామాన్య ప్రజలకి మీరు క్వశ్చన్ చేసి, ఇది ఒక రకంగా మాకు మంచిగా చేసింది. మళ్ళీ అసలు వీళ్ళు ఏం చేసిరా చేయలేదంటే మేము మాత్రమే చేసినాం. శాటిలైట్ ఛానళ్ళు చేసిన దానికంటే ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న మీడియానే చాలా పెద్ద ఎత్తున ఈ వీడియోలు బయటకు ప్రసారం చేసింది. మీరు ఆకుల శ్రీవ అనే ఒక బీసీ మహిళ, ఆమె టార్గెట్ చేసి ఆమె మాట్లాడుతున్న వాటిని రీల్స్ గా మాట్లాడుతూ ఉన్నారు. రీల్స్ గురించి మాట్లాడుతూ యూట్యూబర్ గా ఉన్నటువంటి రఘుకు బీసీ మహిళను దొరికిందా, నేను చేస్తే రీల్స్ మీరు చేసేది అంటే పెద్ద మీడియానా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఆకుల శ్రీవాణి గారు అంటున్నారు నేను బీసీ మహిళను నన్ను అవమానించరు అంటున్నది. నేను ఏం మాట్లాడినా? ఇప్పుడు మీరు అసలు ఈ చర్చ ఎందుకు వచ్చింది? మీరు ఒక గ్రాఫిక్ ప్లేట్ పెట్టి వీళ్ళంతా ఏమైపోయారు, కుహనా మేధావులు, లెఫ్టిస్టులు, ఇంకోటి అని పోస్ట్ పెట్టారు. మీరు పెట్టిన పోస్టే తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చిన మిమ్మల్ని, మీకు తలకాయ ఉందా లేదా, తలకాయ మీదనే కళ్ళు ఉన్నాయా, మెదడు మోకాళ్ళలోకి వెళ్ళింది అనడంలో తప్పే ఉంది. నేను అదే మాట అని చెప్పిన, అదేమన్నా భూత పదం కాదు కదా. మీరు ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజలకి ఇవ్వాలని ప్రయత్నం, వీళ్ళు మాట్లాడలేదు అన్నారు, నేను మాట్లాడినా అని చెప్పిన. మా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. మీరు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చి తప్పు చేసి మళ్ళీ నన్ను అంటున్నారు అని అంటే అసలు మిమ్మల్ని ఏమన్నారు? బూతులు తిట్టినారా? ఆకుల శ్రీవాణి గారు అని మాట్లాడినాం కదా, బీసీ మహిళ అని అంటున్నారు. నేను కూడా బీసీనే కదా, మరి బీసీ మీద మీకు తప్పుడు సమాచారం ఇవ్వాలని ఆలోచన ఎందుకు వచ్చింది? నేను బీసీనే, మరి నేను కూడా బీసీనే కదా. అసలు మీరు బీసీలు, ఎస్సీలు, ఎస్టీల గురించి మాట్లాడే లైన్ అసలు మీది కానే కాదు కదా. ఫస్ట్
మీది ఓన్లీ మతాల మధ్య లైనే కదా మీది. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ లైన్ మీది ఎక్కడిది? ఇది ఒకటి. రెండోది మీరు ఆన్సర్ చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మేము జర్నలిస్ట్గా మేము మాట్లాడినా మీరు మాట్లాడలేదు అంటున్నారు. మేము అడుగుతున్నాం, మీ పార్టీ అధ్యక్షుడు ఎక్కడున్నాడు? నిమ్స్కి వచ్చిండా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు నిమ్స్ ఆసుపత్రికి వచ్చిండా? 8 మంది బీజేపీ ఎంపీలలో ఎంతమంది బీజేపీ ఎంపీలు నిమ్స్ ఆసుపత్రికి వచ్చి ఆ బాలికని పరామర్శించారు? క్వశ్చన్ నెంబర్ 2, గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు ఎంతమంది వచ్చి నిమ్స్ ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు? పోనీ మీరేమైనా వచ్చి పరామర్శించారా నిమ్స్ ఆసుపత్రికి? నాకు తెలియదు, మరి తెలుసు అని చెప్తా. మీరేమన్నా వచ్చారా? అసలు మీకు మాకు మధ్య గొడవ కాదు, ఇది మీకు కూడా ప్రమోషన్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ పేరు ఇప్పుడు మొత్తం వైరల్ అవుతున్నది, ఇన్ని ఛానల్ చూపిస్తున్నాయి. మీరు అంటున్నారు కదా ఎమ్మెల్యే కాకుండా అడ్డుకుంటారా అని. అంటే మేమెవరు అడ్డుకోవడానికి? కార్పొరేటర్ కాకుండా అడ్డుకుంటారా? ఓడగొడతారా? మేమెవరు ఓడగొట్టడానికి? మాకు మీ నియోజకవర్గంలో మీ డివిజన్లో ఓటు కూడా లేదు. మాకు ప్రజలు మీరు చేసిన మంచి పనులు, మీరు మాట్లాడే దాన్ని బట్టి ప్రజలు ఓట్లు వేయాలా వద్దా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. మీ నియోజకవర్గం మీ డివిజన్ ప్రజలు డిసైడ్ చేస్తారు, మేము కాదు డిసైడ్ చేసేది. నేను బీసీ మహిళ ఓడగొట్టాలని ప్రయత్నం మాకేం అవసరం అండి? 119 నియోజకవర్గాల్లో ఒకవేళ పోటీ చేస్తే అందరూ పోటీ చేసిన అభ్యర్థులు మీరు ఒకరు అవుతారు. 300 డివిజన్లలో ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్ జరిగితే అందులో పోటీ చేసే అభ్యర్థుల్లో మీరు ఒకరు అవుతారు. మాకు 100 ఉంటాయి, మీకు కేవలం ఒకటే ఉంటుండొచ్చు. ఆమె చేస్తున్న వాటిని రీల్స్ గా మాట్లాడుతున్నారు, అది సరైన పద్ధతి కాదు అంటారు. రీల్సే కదా మరి, వాళ్ళు ఎక్కువ రీల్స్ మీదనే ఆధారపడతారు. మేము రీల్స్ ఓన్లీ సమాజం కోసం దేశం కోసం అంటున్నాం, మరి మేము వీడియోలు కూడా దేశం కోసం సమాజం కోసమే చేస్తున్నాం. మరి మీరు మమ్మల్ని ఏమంటున్నారు? మీరు అన్ని విషయాల మీద స్పందించండి. మరి రీల్స్ అంటే మరి రీల్స్ చేసుకునే మిగతా పార్టీ లీడర్ని మీరు రీల్స్ అనలేదా? ఇప్పుడు ఆమె సీతక్క గారినో ఇంకోరిని వాళ్ళు చేస్తే మీరు ఓన్లీ సోషల్ మీడియాకి పరిమితం, మీరు రీల్సే చేస్తారని మీ పార్టీ వాళ్ళు విమర్శించలేదా? అసలు అదైనా బూతా? రీల్స్ చేస్తున్నారు అని అంటే అదైనా బూతా? దాన్ని పాజిటివ్గా తీసుకోండి. మీరు చెప్పండి, ఎస్ మీరు రీల్స్లో ఇది చేస్తున్నాం అని చెప్పండి, తప్పేం లేదు. మీరు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చి మొత్తం మీడియా మీద ఒక యుద్ధాన్ని ప్రకటించి, మీడియా మీదనే యుద్ధం, మీరు ఒక రకంగా మీరు సోషల్ మీడియా మీద యుద్ధాన్ని ప్రకటించి తప్పు స్టార్ట్ చేసింది మీరే. మీరు బీసీ మహిళ అంటున్నారు, మేము కూడా బీసీలమే, మేమంతా బీసీలమే. నేను బీసీనే, మీరు ఆ ఫోటోలో చూపించిన దాసరి శ్రీనివాస్ గారు బీసీనే, పాశం యాదగిరి గారు బీసీనే, పృథ్వీరాజ్ యాదవ్ గారు బీసీనే. ఇంకెవరు ఉన్నారు అందులో? కాదు, ఇంకా ఇందులో ఉన్న చాలా మంది బీసీలే ఉన్నారు. ఎస్సీలు ఉన్నారు, దళితులు ఉన్నారు. బక్కా జెడ్సన్ దళితుడు, తెలంగాణ శ్యామ్ దళితుడు. మరి వీళ్ళంతా మరి వాళ్ళ మీద తప్పుడు సమాచారం ఇవ్వాలనుకున్నప్పుడు మీకు ఎట్లా, మీకు ఏమనిపించింది మరి మీరు? సో అందుకే మీరు దీన్ని పర్సనల్గానో ఇంకో రకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పండి, మేము దాన్ని స్వాగతిస్తాం, ఆహ్వానిస్తాం. అవసరం లేదు. అంటే మేము అసలు నేను ఇంతవరకు ఆకుల శ్రీవాణి మీద ఏ రోజు ఒక వీడియో కూడా చేయలే, ఎప్పుడు మాట్లాడలేదు. ఆమె మాట్లాడి ఆ వీడియో పెట్టింది, ఆ ఫ్లైయర్, ఆ పోస్టర్ పెట్టింది కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. ఆమె మాట్లాడాల్సి వచ్చింది. ఇదేంటనేది ఎక్కడి దొంగలు అక్కడనే గప్చుపట. మరి ఇప్పుడు ఒక బీసీని, ఇందులో ఉన్న ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని అందరినీ దొంగలు అంటున్నావు కదా, ఎక్కడి దొంగలు అక్కడే గప్చు. అంటే జర్నలిస్ట్ రఘు దొంగ, పృథ్వీరాజ్ యాదవ్ దొంగ, పాశం యాదగిరి దొంగ, కుర్మ సామాజిక వర్గ పాశం యాదగిరి దొంగ, బీసీ యాదవ్ పృథ్వీరాజ్ యాదవ్ దొంగ, పద్మశాలి బిడ్డ ఎవరు జర్నలిస్ట్ రఘు దొంగ, పద్మశాలి బిడ్డ దాసరి శ్రీనివాస్ దొంగ, దళితుడైన తెలంగాణ శ్యామ్ దొంగ, దళితుడైన ఎవరు జడ్సన్ దొంగ, ఒక మైనార్టీకి చెందిన అస్మా దొంగ. అందరూ దొంగలేనా? ఎవరోదో ఫోటోలు, దొరికిన ఫోటోలు అని పెట్టిరు ఇలా. సో అందుకే మీరు మార్చుకోండి, మీ లైన్ని మీరు మార్చుకోండి, మీ వైఖరి మీరు మార్చుకోండి. సో మీరు ఏదో అన్నారని మేము ఏదో అయిపోయి నోరు జారి ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. సో మీరు లైన్కి రండి. మీరు ఎంతసేపు ఇప్పటికైనా మీ పార్టీ ఇదంతా పరిణామాలు చూస్తే ఇప్పుడు ఏమైపోయిందంటే, మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఇరికిస్తున్నారు అడ్డంగా. ఆయన నాకెందుకు వచ్చిందిరా నాయన, నేను పోకపోతే ఇప్పుడు నా పేరు వచ్చింది మధ్యలో అనుకుంటున్నాను. ఆయన ఎవరికో ఫోన్ చేసి చెప్తున్నాడట, నన్ను ఎందుకు వాడుతున్నారు బాబు, ఆమె ఏదో అన్నది వదిలేయరని ఫోన్ చేస్తున్నారు మన వాళ్ళకి. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఫస్ట్ మీ పార్టీ లైన్ చెప్పండి. మీ పార్టీ ఆఫీస్లో దీని మీద ఏమైనా ప్రెస్ మీట్ పెట్టిరా చెప్పండి. ఇప్పుడు ప్రెస్ మీట్ లా అండ్ ఆర్డర్ మీద పెట్టొచ్చు. రాష్ట్రంలో ఇది జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ లేదు అని లా అండ్ ఆర్డర్ మీద పెట్ట. మరి ఈ అంశం మీద మీ ప్రెస్ మీట్ లేవు కనీసం మీ పార్టీ ఆఫీస్లో. సో ఆ ప్రయత్నం చేయండి, ఫస్ట్ ఆ ప్రయత్నం చేసి యువతల వాళ్ళని అనండి, దాన్ని ఆహ్వానిస్తారు.